నిజంగానే కొలికిపూడి శ్రీనివాస్ గారు అమ్మాయిలు పిచ్చోడా, మహిళల్ని వేధిస్తాడా? మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చెప్తున్నారంటే ఆరోపణలు ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా మహిళల పట్ల ఇక్కడ ప్రజలు ఏం చెప్పారు, అందులో వాస్తవాలు ఏమున్నాయి? అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. అధికార పార్టీలో ఒక ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పార్టీకే కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి తీవ్ర దుమారాన్ని రేపినటువంటి ఆరోపణలు. అయితే ఆయన పైన వస్తున్నటువంటి ఈ ఆరోపణలో వాస్తవాలు ఏంటి అని తెలుసుకోవడానికి తిరువూరు నియోజకవర్గంలో ఫోకస్ నౌ టీం పర్యటించడం అయితే జరిగింది. ఆ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్పారు, ఆ ఆరోపణలో వాస్తవాలు ఏంటి? కొలికిపూడి శ్రీనివాస్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలో ప్రధాన ఆరోపణ లైంగిక ఆరోపణ. అదే నియోజకవర్గానికి చెందినటువంటి ఒక విఆర్ఓని ఆయన లైంగికంగా వేధించినట్టు, వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టినట్టు, పచ్చిగా చెప్పుకోవాలంటే ఆ విఆర్ఓని ఒంటరిగా తన ఇంటికి రమ్మన్నాడు అని ఈ బాధితురాలు ఉన్నారో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పగానే చెప్పారు. రేపు మధ్యాహ్నం భోజనానికి రండి, రాను మా ఇంటికి భోజనానికి, ఫస్ట్ రండి అన్నాడు. మళ్ళీ కాల్లోనే లేదు మీరు నువ్వు ఒక్కదానివి భోజనానికి రా అని చెప్పేసి. అయితే దీని మీద వాస్తవాలు ఏంటి? ఈ ఆరోపణ నిజమేనా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేశారా అనేది, అక్కడ ప్రజలు ఏం చెప్పారు అనేది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆయన మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఏదైతే ఉందో ఈ లైంగిక వేధింపులు ఆరోపణ పైన అక్కడ ప్రజలు ఏం చెప్పారు అని అంటే, పిఆర్ఓ కవిత ఎవరైతే ఉన్నారో చిట్యాల గ్రామ సర్పంచ్, వీరిద్దరూ కూడా భార్యాభర్తలు. ఆ చిట్యాల గ్రామ సర్పంచ్ గతం ఎప్పటి నుంచో కూడా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు, అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నాడు, యువతని తప్పుదారిలో నడిపిస్తున్నాడని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసు ఆయన్ని అనేక మార్లు మందలించారు. మందలించడమే కాకుండా వెంటనే వీటన్నిటిని ఆపేయాల్సిందిగా హెచ్చరించడం జరిగింది. ఈ శ్రీను వాటిని ఆపకుండా అధికారంలో ఉన్న నాకేంటి భయం అన్నట్టుగా ఈ శ్రీను అని ఎవరైతే సర్పంచ్ ఉన్నారో అయినా ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. దీంతో అక్కడ ఈ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో పోలీసుల చేత పేకాట శిబిరాలని దాడి చేయించడం, అక్కడ సర్పంచ్ అధికార పార్టీ సర్పంచ్ అయినప్పటికీ కూడా ఇన్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాడు కాబట్టి పోలీసుల చేత అరెస్టు చేయించడం అయితే జరిగింది. ఈ శ్రీను భార్య అయినటువంటి విఆర్ఓ కవితను కూడా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు మందలించడం జరిగింది. ఒక విఆర్ఓ స్థానంలో ఉండి నీ భర్తని నువ్వు అదుపులో పెట్టుకోవాలి కదా, అది నీ ఉద్యోగానికి ఏదైనా న్యాయమా అని చెప్పి కవితని మందలించారు. కొంతమంది చెప్పడం ఏంటంటే నలుగురిలో మందలించడం వల్ల ఆవిడ అవమానంగా ఫీల్ అయింది అని చెప్పారు కొంతమంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆవిడైతే కొంచెం షై ఫీల్ అయింది. తర్వాత ఈ సర్పంచ్ శ్రీను స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. బయటకు రాగానే కొంతమంది ఈ శ్రీనుని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడారంట. సొంత పార్టీలో ఉన్నాం అయినా సరే పోలీస్ స్టేషన్ లో జైలుకి వెళ్ళి వచ్చావు, నీ పార్టీ నిన్ను కాపాడుకోదా, ఆ మాత్రం పనులు చేస్తే నీ ఎమ్మెల్యే నిన్ను మేనేజ్ చేయలేడా అని చెప్పి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడంతో ఈ శ్రీను కూడా కొంత అవమానంగా భావించి ఈ శ్రీను భార్య ఇద్దరు కూడా ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి కొంత ద్వేషాన్ని పెంచుకొని దాన్ని మనసులో పెట్టుకున్నారు. అప్పటికే కొంతమంది కార్యకర్తలు కొలికిపూడి తీరుపై అసంతృప్తిగా ఉన్న విషయం నియోజకవర్గంలో చక్కెరలు కొడుతుంది. సో ఈ అసంతృప్తికి కూడా కారణాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. పార్టీ కార్యకర్తలు కొంతమంది కొలికిపూడి దగ్గరికి వచ్చి వారికి అర్హత లేకపోయినప్పటికీ కూడా కొన్ని వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కానివ్వండి, సామాజిక పెన్షన్లు మాకు కావాలి అని అడిగినప్పుడు నీకు అన్ని బాగానే ఉన్నాయి కదా, నీకు అర్హత లేదు అందుకనే ఇవ్వము, ఒకవేళ నీకు ఇచ్చినట్టయితే అది అవినీతి అవుతుంది అని చెప్పి కొలికిపూడి వాడిని తిప్పి పంపడం జరిగింది. దీని మీద అక్కడ కార్యకర్తలు కొంత వ్యతిరేక భావాలను అయితే కొలికిపూడి శ్రీనివాస్ మీద జిమ్మటం అయితే జరిగింది. సో దీన్ని అదునుగా చేసుకున్నటువంటి కవిత శ్రీనివాసులు ఈ యొక్క నాటకానికి తెరలేపారని చెప్పి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొలికిపూడి శ్రీనివాస్ మీద పార్టీ అంతర్గతంగా
విభేదాలు కానివ్వండి, ఆరోపణలు ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా మహిళల పట్ల ఈనాడు కూడా ఇలాంటివి ఆయన చేయలేదు. ఆయన పై వస్తున్న ఈ లైంగిక ఆరోపణలన్నీ కూడా అవాస్తవమే అని కొట్టిపడేస్తున్నారు. నిజంగానే కొలికిపూడి శ్రీనివాస్ గారు అమ్మాయిల పిచ్చోడా, మహిళల్ని వేధిస్తాడా అంటే ఈయన ఎమ్మెల్యే కాకముందు అనేకమైన ఇన్స్టిట్యూషన్ నడిపాడు. ఆ విద్యా సంస్థల్లో అనేక మంది మహిళలు, దాదాపుగా ఆయన సర్వీస్ లో కొన్ని వేల మంది మహిళల్ని చూస్తుంటాడు. మరి ఆనాడు ఎప్పుడూ కూడా ఇలాంటి లైంగిక ఆరోపణల్ని కొలికిపూడి శ్రీనివాస్ ఎదుర్కోలేదు. దాని తర్వాత చూసుకుంటే అమరావతి ఉద్యమంలో ప్రధానంగా కీలక పాత్ర పోషించాడు ఈ కొలికిపూడి శ్రీనివాస్. అమరావతి ఉద్యమం అంటే అందరికీ తెలిసిందే, దాదాపుగా ఎక్కువ మంది మహిళలు పాలు పంచుకున్నటువంటి ఉద్యమం అమరావతి ఉద్యమం. మరి ఆ ఉద్యమంలో ఏ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టుగా గాని, అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టుగా గాని ఆయన మీద ఎలాంటి ఆరోపణలు ఆనాడు రాలేదు. మరి గతంలో ఎప్పుడూ రానటువంటి ఆరోపణలు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి ఆరోపణలు ఎందుకు వచ్చాయి అనేటువంటి విషయం మీద కూడా అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పైన వచ్చినటువంటి మరికొన్ని ఆరోపణల మీద కూడా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీపీ ఇంటిని కూల్ చేస్తానంటూ అప్పుడు జేసీబీ లైన్ని ఆయన ఇంటి ముందు పెట్టి, ఎంపీపీ ఇంటి ముందు పెట్టి ఆయన దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన దగ్గర 50 లక్షలు తీసుకున్నారని కొంతమంది, ₹1 కోటి తీసుకున్నారని కొంతమంది ఆరోపణలు చేశారు. దీని మీద కూడా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే కొంతమంది తీసుకున్న మాట వాస్తవం అని, మరి కొంతమంది అబద్ధం అని చెప్పారు. సో దీంట్లో మనకి క్లారిటీ అయితే రాలేదు. అయితే కొలికిపూడి శ్రీనివాస్ యొక్క ప్రవర్తన రోజు రోజుకి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తుంది అన్నది నిజమే. మొన్న రైతుల్ని కుక్కతో పోల్చడం, తర్వాత మిగిలిన కార్యకర్తల్ని అవహేళన చేయడం, వీటన్నిటిలో కూడా వాస్తవం ఉంది అనేది మాత్రం నిజం. కొలికిపూడి మీద రోజుకొక ఆరోపణలు అయితే వస్తానే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అడ్వాన్స్ స్టేజ్ వెళ్లకుండా హైకమాండ్ ఏదైతే ఉందో అది త్వరితగతిన విచారణలో పెట్టి ఇలాంటి సమస్యల్ని త్వరితగతిన అరికట్టకపోతే ఫ్యూచర్ లో కూటమి ప్రభుత్వం అనేక సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. ఎన్నికల టైంలో వీటన్నిటినీ కూడా తిరగదోడి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకురాక మానరు. అయితే గ్రౌండ్ లెవెల్లో మనం ఏదైతే తెలుసుకున్నామో అవి కూడా వాస్తవాలు అని మనం చెప్పలేము, అవాస్తవాలు అని కొట్టిపడేయలేము. వాస్తవాలు అవాస్తవాలు ఏవి అనేది విచారణలో తేలాలి. సో ఇది కొలికిపూడి శ్రీనివాస్ మీద లైంగిక ఆరోపణల పైన మనం తీసుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఈ రకంగా ఉంది. అక్కడ వాయిస్ ఇచ్చిన వారు ఎవరో కూడా కెమెరా ముందుకి రావడానికి అయితే సంకోచించారు. వారి యొక్క అభిప్రాయాన్ని మాత్రం మనతో పంచుకోవడం అయితే జరిగింది.